నమస్కారం అండి. ఇవాళ మనం మన తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండుగ యొక్క విశిష్టతను 10 వాక్యాలలో తెలుసుకుందాం. తెలుగువారు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగలలో తెలుగువారి తొలి పండుగైన ఉగాది ఒకటి. అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాది పండుగను ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. ఈ ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు. ముఖ్యంగా ఈ పండుగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రాలలో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. చైత్రశుద్ధ పాడ్యమి రోజునే బ్రహ్మ సృష్టిని నిర్మించాడని ప్రజలు నమ్ముతారు. అంతేకాకుండా చైత్ర నవరాత్రులు ఈ రోజు నుండే ప్రారంభమవుతాయి. కావున కొత్త జీవితానికి నాందిగా ఈ పండుగను జరుపుకుంటారు. ఉ అంటే నక్షత్రం, గా అంటే గమనం. నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించిన రోజునే ఉగాదిగా జరుపుకుంటాం. ఈ రోజున ప్రజలు ఉదయాన్నే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరుచుకొని తలంటు స్నానం చేసి గుమ్మాలను పూలతోనూ మామిడాకులతోనూ అలంకరిస్తారు. ఉగాది పచ్చడి ఈ పండుగకు చాలా ప్రత్యేకమైనది. ఇది షడ్రుచుల సమ్మేళనం. మన తెలుగువారు ఈ ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని జరుపుకోవడం ఆనవాయితీ. అంతేకాకుండా ఈ రోజున మిత్రదర్శనం, ఆర్యపూజనం, గోపూజ, ఏరువాక అనే ఆచారాలను పాటిస్తారు. ఇంతటి విశిష్టత కలిగి ఉన్న ఉగాది పండుగ రోజున మీరు ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచంలోని ప్రతి తెలుగు వారికి, వారి కుటుంబ సభ్యులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. జై హింద్.